హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోటో ఆన్ రోడ్. సో ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ ఎక్స్క్లూజివ్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. సో డి సెగ్మెంట్లోని మనకి ఇండియన్ మార్కెట్లోనే చూసుకుంటే అసలు చాలా తక్కువ వెహికల్స్ ఉంటాయి. అందులో చూసుకుంటే అసలు ఇప్పుడున్న ఒకే ఒక్క వెహికల్ ఏదైనా ఉందంటే అది టొయోటా ఫార్చునర్. సో దానికి ఇప్పుడు కాంపిటేటర్గా మన ముందుకి మోరీస్ గ్యారేజ్ వాళ్ళు మెజెస్టర్ అంటూ ఒక కొత్త వెహికల్ని అయితే మన ముందుకు లాంచ్ చేశారు. మరి ఎక్స్పెక్టేషన్స్ని ఇది రీచ్ అయిందా లేదా మీరందరూ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఎక్స్టీరియర్ వాక్ అండ్ రివ్యూని మనం అంతా కూడా కంప్లీట్ చేద్దాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. సో ఈరోజు మన ముందున్న మోరీస్ గ్యారేజ్ మెజెస్టర్. సో దీని ఫ్రంట్ ప్రొఫైల్ అయితే ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యూజ్ ఎంజీ లోగోని అయితే మనకి సెంటర్లో ప్లేస్ చేస్తున్నారు. అండ్ దానిపైనే మనకి మోరీస్ గ్యారేజ్ ఈ నేమ్ బ్యాడ్జింగ్ కూడా మనకైతే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అండ్ దానంతటికీ కన్నా ముందు ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ కన్నా ఇక్కడైతే ఎంజీ మెజెస్టర్ అయితే దీన్ని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అసలు ఆ మ్యాస్కలిటీ అంతా కనబడడానికి ఈ వెహికల్కి ఇంత మంచి హ్యూజ్ గ్రిల్ని, అది కూడా 3D గ్రిల్ని అయితే ఇక్కడ వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. దానివల్ల మనకు లోపల ఉన్న రేడియేటర్ కూడా బెటర్ ఎయిర్ ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. సో దాంట్లో కూడా మనం ఏమాత్రం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ అదే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంజీ మెజెస్టర్కి హైలైట్స్ ఏమి ఉన్నాయంటే ఈ డ్రాగన్ ఐకట్ మనకి బాల్స్గా వస్తున్న డిఆర్ఎల్స్. సో అదే కాకుండా ఇక్కడ కూడా చూడండి ఈ ఆఫ్ షీ షేప్ డ్రాగన్ ఐకట్ డిఆర్ఎల్స్ కూడా ఇది కూడా చాలా బాగా హైలైట్ అవుతున్నాయి. అండ్ అదే కాకుండా ఇందులో డెడికేటెడ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మనకైతే ఇందులో ప్లేస్ చేయడం జరిగింది. అది చాలా బ్యూటిఫుల్ థింగ్. అండ్ అదే కాకుండా బెటర్ త్రో ఎఫిషియన్సీ నైట్ టైం మీకు ఉండడానికి ట్రై బీమ్ ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే మనకి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. సో అసలు ఒక వెర్టికల్ షేప్లోని ఒక ట్రై బీమ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ తీసుకురావడం డెఫినెట్లీ మీకు ఒక బెటర్ త్రో ఉంటుంది మీరు వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు. అండ్ మెయిన్గా దీని ఒక 4x4 ఆఫ్ రోడ్ వెహికల్గా వీళ్ళంతా కూడా డిజైన్ చేయడం వల్ల సో ప్రతి దాంట్లో కూడా వీళ్ళు కేర్ తీసుకున్నారు. అండ్ అదే కాకుండా మనకు లోవర్ బంపర్ కూడా చూడండి ఎంత హ్యూజ్గా వీళ్ళైతే ప్లేస్ చేయడం జరిగిందో. అంటే మీరు వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్లో వెళ్తున్నప్పుడు కూడా మనకైతే ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెహికల్ని అయితే హ్యాపీగా మీరైతే డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ 360 డిగ్రీస్ కెమెరాలో మనకైతే ఫ్రంట్ కెమెరాని ఇక్కడైతే వీళ్ళు ప్లేస్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా పార్కింగ్ సెన్సర్స్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకు కావాల్సిన సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఫ్రంట్ ప్రొఫైల్ ఏమి ఉండాలో అవన్నీ కూడా వీళ్ళు కేర్ తీసుకొని ఎంజీ మెజెస్టర్ ఫ్రంట్ ప్రొఫైల్ ఇది విధంగా డిజైన్ చేశారు. ఒకసారి సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎంజీ మెజెస్టర్ ఎలా ఉందో అది కూడా చూసేద్దాం. లెట్స్ గో. సో సైడ్ ప్రొఫైల్ ఆఫ్ ఎంజీ మెజెస్టర్ దీని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎంత బిగ్గర్ వీల్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని టైర్ సెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే 250/60 R19 ఇంచెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అది కూడా డైమండ్ కట్ అలాయ్ వీల్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు వీళ్ళు. ఇంత హ్యూజ్ టైర్ ఉన్నప్పుడు మీరు డెఫినెట్లీ అండ్ అందులో మనకి 80 టైర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ టెరైన్ వెహికల్ టైర్ అయితే సో హ్యాపీగా మీరు ఏ రోడ్స్లో అయినా దుమ్ము దులిపేయచ్చు ఈ వెహికల్తోని. సో అంత బెటర్ కంఫర్ట్ కానీ గ్రిప్ కానీ మీకు రోడ్ మీద వెళ్తున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో మనకి ఇక్కడైతే ఆటో ఫోల్డబుల్ ఓవర్ రిమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ డెడికేటెడ్ టర్న్ ఇండికేటర్స్. మనకైతే మిర్రర్స్ కూడా వీళ్ళైతే ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి సైడ్ 360 డిగ్రీస్ కెమెరాలో ఇక్కడ ఒక కెమెరాని అయితే ప్లేస్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ రిక్వెస్టింగ్ సెన్సార్ డోర్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్లష్ డోర్స్ ఏం లేవు. సో మనకి రిక్వెస్టింగ్ డోర్లు అయితే మనకైతే డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రేట్ థింగ్. అండ్ అదే బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకైతే సింపుల్ డోర్ హ్యాండిల్ గ్రేట్. అండ్ డోర్ ఫెండర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ R19 ఇంచెస్ టైర్స్ అయితే మనకి టోటల్గా 4 వీల్స్లో అయితే మనకు ఉంది. సో ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ మనకి ఎంజీ మెజెస్టర్ చూసుకుంటే ఒకసారి రేర్ ప్రొఫైల్ కూడా చూసేద్దాం. లెట్స్ గో. సో ఇప్పుడు రేర్ ప్రొఫైల్ ఆఫ్ ఎంజీ మెజెస్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎంత మట్టి ఉంది ఏంటి వెహికల్ కనుకోకండి. ఆఫ్ రోడ్లో మన ముందే ఫుల్గా దీన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు కస్టమర్స్ అంతా కూడా. సో దానివల్ల మనకైతే ఇంత మట్టి కనబడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ స్పాయిలర్ ఉంది విత్ బ్రేకింగ్ లైట్ కూడా మనకైతే రేర్ బ్రేకింగ్ లైట్ కనబడుతుంది. అండ్ డీఫాగర్ కూడా ఉంది. రేర్ వైపర్ కూడా మనకైతే ఉండడం జరిగింది. దాని కింద మనకి మోరీస్ గ్యారేజ్ నేమ్ బ్యాడ్జింగ్ కనబడుతుంది. అండ్ ఇక్కడ ద హ్యూజ్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ని అయితే మనకి ప్లేస్ చేశారు. అండ్ దాని అన్నిటికన్నా హైలైట్ ఏమవుతుందంటే దీని కటింగ్స్ చూడండి. సో ఈ 3D కటింగ్స్ దీని మొత్తాన్ని కూడా చాలా బాగా ప్లేస్ చేశారు. ఒకసారి క్లోజ్కి రండి. సో మీకు చాలా బాగా తెలుస్తుంది. అండ్ ఆ లోపల వాళ్ళు తీసుకున్న డీటెయిలింగ్ చూడండి. అంటే ఆ వెహికల్ లోపల ఆ టైల్ ల్యాంప్లో కూడా వాళ్ళు తీసుకున్న ఆ కనెక్టెడ్ టైల్ ల్యాంప్లోని సో ఆ టచ్ చేస్తున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ అనేది చాలా చాలా బాగా తెలుస్తుంటుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా మొత్తం అంతా కూడా మనకైతే ఎల్ఈడి లైట్స్లోనే దీన్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక బ్యూటిఫుల్ థింగ్. సో ఆ లోపల డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనకైతే 4 వీల్ డ్రైవ్తో వస్తుంది 4x4 కాబట్టి. సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి హ్యూజ్గా మెజెస్టర్ అని ఇక్కడైతే ప్లేస్ చేశారు. సో ఇక్కడ మనకైతే రిఫ్లెక్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాని కింద చూసుకుంటే మనకి ఇక్కడ లోవర్ బంపర్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ విత్ పార్కింగ్ సెన్సర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ మనకి రేర్ కెమెరా కనబడుతుంది ఇక్కడ. బట్ ఇది చూసారు కదా ఈ క్రోమ్ ఫినిషింగ్స్తో వస్తున్నవి. ఈ ట్విన్ ఎగ్జాస్ట్ మాత్రం చాలా చాలా బాగా హైలైట్ ఉంది. ఎందుకంటే ఆ క్రోమ్ ఫినిషింగ్స్తోని ఆ స్పోర్టీ కట్స్తోని ఇక్కడ ఇలా ప్లేస్ చేయడం సో మనకి చాలా చాలా బాగా కనబడుతుంది. అండ్ ఇక్కడ కూడా మనకైతే రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ రేర్ స్టెఫనీ టైర్ అంటారు కదా సో దాన్ని మనకి అండర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్ సైడ్ ఉన్న డోర్ సైడ్లో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నా అవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే సెంట్రల్ లాకింగ్ బటన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ అలాగే డోర్ ఓపెన్ నాబ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకైతే ఆ సిల్వర్ కోటింగ్ ఇస్తూ కొంచెం ఆ ప్రీమియం వెహికల్స్ ఎలా ఉంటుంది బెంజ్లో కానీ BMW కానీ ఆ బటన్స్ ఎలా ఉంటాయి, సో అలాంటి బటన్స్ అయితే మనకి ఇచ్చారు. అండ్ అదే కాకుండా ఇక్కడ చూడండి కార్బన్ ఫినిషింగ్తో ఉన్నదాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఉన్నట్టు మనకు కనబడుతూ ఉంటాయి. సో అందుకనే ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. అదే కాకుండా మొత్తం కూడా మనకైతే లెదర్ స్టిచ్చింగ్ దాన్ని అయితే మొత్తం కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది హార్డ్ ప్లాస్టిక్. మళ్ళీ మనకి ఎక్కడైతే హ్యాండ్ పెట్టుకునే దాంట్లో కూడా మనకైతే లెదర్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ కూడా లెదర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే ఓవర్ వీమ్స్ కంట్రోల్ చేసుకొని డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఆల్ విండోస్ని కంట్రోల్ చేసుకొని డెడికేటెడ్ స్విచ్చెస్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా మనకి డోర్ గ్రాబిల్ అయితే డోర్ సైడ్ గ్రాబిల్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే MG మెజిస్ట్ని పర్చేజ్ చేస్తారో సో వాళ్ళందరూ స్పీకర్లో అయితే ఏమాత్రం కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టోటల్గా MG మెజిస్టర్లో 12 స్పీకర్ సిస్టమ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఒక నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఎంజాయ్ అయితే మీరు అందరూ కూడా MG మెజిస్టర్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ అది కూడా వీళ్ళు JBLతో పార్ట్నర్షిప్ అయ్యి JBL స్పీకర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేసుకోవడానికి ఇక్కడ మనకి డెడికేటెడ్గా స్విచ్ ఇచ్చారు. సో మనకి డోర్ సైడ్లో చూసుకుంటే డ్రైవర్ సైడ్ డోర్ సైడ్లో చాలా ఎక్కువగానే మనకైతే స్విచ్చెస్ని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి లోపలికి ఎంటర్ అయిపోతాం మనం. సో లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. సో మనకైతే ఇక్కడ ఫ్లాట్ బాటమ్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మనకైతే లెదర్ ర్యాపర్తోనే వస్తుంది. ఇది బాగుంది. మొత్తం అంతా కూడా మనకి ఎక్కువగా ఏమవుతుందంటే హార్డ్ ప్లాస్టిక్ ఇస్తుంటారు కదా, వీళ్ళు మాత్రం దీనికైతే హార్డ్ ప్లాస్టిక్ లోపల ఉన్న పైన అయితే మనకి మొత్తం అంతా కూడా లెదర్ ర్యాపర్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, ఇక్కడ ఒక స్పీకర్ ఉంది, అక్కడ ఒక స్పీకర్ ట్వేటర్స్తోని ఫుల్గా మనకైతే నింపేశారు ఈ వెహికల్లో. అండ్ అదే కాకుండా AC వెంట్స్ కూడా చాలా బాగుంది, హ్యూజ్గా చాలా బిగ్గరగా ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్లేస్ అయితే ఇక్కడ అవ్వడం జరిగింది కీస్ పెట్టుకోవడానికి. సో కీస్ కూడా డిజైన్ చాలా చాలా బాగుంది. ఎంత స్లిమ్మీగా ఉంది, ఎంత స్లీకీగా ఉంది ఒకసారి చూడండి. సో మనకి మోర్ ఓవర్ మనకైతే లాక్ అండ్ అన్లాక్ అండ్ అలాగే బూట్ ఓపెన్ అండ్ అలాగే హార్న్ది. సో ఇవన్నీ కూడా మనకైతే ఈ కీలో మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ కంపార్ట్మెంట్లో. సో ఇక్కడ నుంచి మనం అయితే బానెట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి యాక్సిలేటర్ అండ్ అలాగే బ్రేక్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో మనకు వస్తుంది కాబట్టి సో లెఫ్ట్ లెగ్ అయితే మనకి రెస్ట్లో పెట్టుకోవచ్చు హ్యాపీగా. అండ్ మనకి ఇక్కడైతే మనకి మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. పెడల్ షిఫ్టర్స్ ఇక్కడే మనకు ఉన్నాయి, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ గేర్ నాబ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మీరు హ్యాపీగా మీ గేర్ నాబ్స్ని అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసేసుకోవచ్చు. అండ్ పెడల్ షిఫ్టర్స్ కూడా డెడికేటెడ్గా ఇచ్చారు. సో లెఫ్ట్ సైడ్ నాబ్లో మనకైతే వైపర్స్ని ప్లస్ హెడ్ ల్యాంప్స్ని కంట్రోల్ చేసుకుని మొత్తం అంతా కూడా మనకైతే లెఫ్ట్ సైడ్ నాబ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో రైట్ సైడ్లో చూసుకుంటే మనకు అన్నీ కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని కంట్రోల్ చేసుకోవడానికి స్విచ్చెస్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో కావాల్సిన క్రూజ్ కంట్రోల్స్ కానీ అండ్ రిమైనింగ్ స్విచ్చెస్ అన్నింటిని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఇక్కడ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సీటింగ్లో కూర్చున్నప్పుడు అంటే ఆ D సెగ్మెంట్ వెహికల్లో కూర్చున్నప్పుడు ఆ హైట్ అడ్వాంటేజ్ కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, సో అది మాత్రం నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ అంతా కూడా మనకైతే డిజిటల్ క్లస్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి రండి, ఇక్కడ డిజిటల్ క్లస్టర్లో మీరు చూడండి. సో ఇది ADAS లెవెల్ 2తో ఇది మనకి కంట్రోల్ అవుతుంది కాబట్టి సో చూడండి మనకి సో ADAS లెవెల్ 2లో మనకి ముందు ఎవరున్నారు, సో డోర్ ఓపెన్ అయి ఉంది, ఇవన్నీ కూడా చాలా బాగా చూపిస్తున్నారు. సో ADAS లెవెల్ 2కి సంబంధించిన అన్నీ కూడా మనకైతే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది. సో లేన్ అసిస్ట్ కానీ అండ్ అలాగే లేన్ ఓవర్టేక్ కానీ ఇవన్నీ కూడా మనం అయితే ఇది ADAS లెవెల్ 2 నుంచి అయితే మనం యూస్ చేసుకోవచ్చు. ఇది కూడా బ్యూటిఫుల్ థింగ్. అండ్ మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. కింద ఒక 2 AC వెంట్స్ ఇచ్చారు. అండ్ ఇది 3 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్గా ఏ రోని ఆ రోని మీద అయితే మీరు హ్యాపీగా మీరైతే క్లైమేట్ కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి AC కంట్రోలింగ్ కావాల్సిన అన్నింటినీ కూడా డెడికేటెడ్ స్విచ్చెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు ఇలాంటి సెగ్మెంట్లోనే. అండ్ అదే కాకుండా ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సెగ్మెంట్లోనే డ్యూయల్ ఛార్జర్ వైర్లెస్ ఛార్జర్ ప్యాడ్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాపీగా ప్యాసింజర్ సైడ్ డ్రైవర్ సైడ్ మీ మొబైల్స్ ఇక్కడ పెట్టేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకంతా కూడా ఇదైతే మనకి మొత్తం అన్నీ కూడా మనకైతే 4x4 కంట్రోల్ చేసుకొని మొత్తం డెడికేటెడ్ స్విచ్చెస్ మనకి అన్నీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మోడ్స్ ఉన్నాయి కదా, ఈ మోడ్స్ మొత్తం అన్నీ కూడా మనకి 10 అడ్వెంచర్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. శాండ్ మోడ్ అని, స్నో మోడ్ అని, మడ్ మోడ్ అని. అండ్ అలాగే ఇలాంటి మోడ్స్ అన్నింటినీ యూస్ చేసుకొని మీరు హ్యాపీగా స్లిప్పరీ రోడ్స్లో కానీ లేకపోతే ఆఫ్ రోడ్ చేస్తున్నప్పుడు ఆ మోడ్కి తగ్గట్టు మీరైతే దీన్ని పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే పార్కింగ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇందులో 3 డిఫరెన్షియల్ లాక్ వస్తుంటుంది. అంటే మనకి ఫ్రంట్ వస్తుంటుంది, సెంటర్ వస్తుంటుంది, రేర్ వస్తుంటుంది. సో దాన్ని బట్టి మీరు లాక్ చేసుకొని ఈ వెహికల్ని ఇంకా బాగా మీరైతే ఆఫ్ రోడ్లో ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఒక 2 కప్ హోల్డర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది సన్ గ్లాస్ ఏమైనా పెట్టుకోవడానికి. అండ్ దీన్ని మీరు క్లోజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఓపెన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి డ్రైవర్ సైడ్ ఆమ్రెస్ట్ అండ్ అలాగే ప్యాసింజర్ సైడ్ ఆమ్రెస్ట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ ర్యాప్డ్ ఉంది, బ్యూటిఫుల్ థింగ్. సో ఇక్కడ మనకైతే డబల్ డెక్ కంపార్ట్మెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని లోపల కూడా కొంచెం స్పేసెస్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు లాక్ కానీ మీ కీస్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఇక్కడ లోపల మీరు చూసుకుంటే సో అక్కడ మనకు టైప్ C అండ్ అలాగే టైప్ E మనకైతే అక్కడ
సాకెట్స్ని అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తారు. సో దీని నుంచి కూడా మీరు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గ్లో బాక్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూలింగ్ గ్లో బాక్స్ అయితే కాదు, నార్మల్ గ్లో బాక్సే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే మనకి ప్యాసింజర్ సైడ్ కూడా ఇక్కడైతే మనకి బ్యూటిఫుల్గా ఒక స్ట్రాంగ్ గ్రాబిల్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకైతే పానరోమిక్ సన్ రూఫ్ అయితే ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో దానికి వీళ్ళు గెలాక్సీ వ్యూ సన్ రూఫ్ అనే పేరు పెట్టడం జరిగింది. సో మీరు కూడా ఒకసారి ఎంజాయ్ చేయండి. చాలా బిగ్గరగానే ఇవ్వడం జరిగింది. సో సన్ రూఫ్ని అయితే మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనం అలా అయితే దాన్ని తీసేసుకొని అది హ్యాపీగా వెళ్ళిపోయిన తర్వాత సో ఆ తర్వాత మీరు మిర్రర్ని కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మిర్రర్ని కూడా అదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకొని సో మీరు ఆ మిర్రర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎస్, సో చాలా హ్యూజ్ సన్ రూఫ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అడల్ట్స్ కూడా హ్యాపీగా పైన ఎక్కి ఎంజాయ్ చేయొచ్చు. బట్ నేను చాలామందికి సజెస్ట్ చేయను, ఎందుకంటే అది అంత మంచిది కాదేమో అని నా ఫీలింగ్. ఎనీవేస్, గ్రేట్ థింగ్. సో డ్రైవర్ సీట్కి కూడా మనకి చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారు, మన కంఫర్ట్ ఫీచర్స్. అవి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది కదా, ఇది 12-way పవర్డ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా విత్ లంబార్డ్ సపోర్టు. సో మీరు ఎక్కువ లాంగ్ రైడ్స్ చేసినప్పుడు దీన్ని కూడా మీరైతే పర్ఫెక్ట్గా ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా ఒకసారి మీరు సీట్స్ కూడా చూడండి. సో బ్యూటిఫుల్ స్టిచ్చింగ్తోనే ఒక మంచి లెదర్ ప్యాటర్న్తో మనకైతే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తూ మనకైతే వెంటిలేటెడ్ సీట్స్ విత్ మసాజబుల్ సీట్స్. సో మీరు ఒక పక్క కూలింగ్ వస్తూనే ఉంటుంది అండ్ దాంతోపాటు మసాజ్ కూడా. అంటే ఎక్కువసేపు వస్తున్నప్పుడు మీకు బ్యాక్ పెయిన్ అది వస్తుంటుంది కదా, సో దాని గురించి కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో ఒకసారి మనం ఇటు సైడ్ కూడా చూసుకుంటే సో ఎస్, వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ లైట్స్. ఇది కూడా గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన నుంచి ఇక్కడ మనం ఆటోమేటిక్ పెట్టేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా 4-wheel డ్రైవ్, 2-wheel డ్రైవ్ ఇది కూడా మీరు అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇది మొత్తం మనకి 8-speed ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్తో అయితే మనకి ఇందులో అవైలబుల్ ఉంది. సో ఇందులో మాన్యువల్గా మనకైతే అవైలబుల్ లేదు MG మ్యాక్స్లో. సో మీరు ఆటోమేటిక్ వెహికలే కొనుక్కోవాలి. అండ్ అది కూడా అందులోనే మనకి 4x2 ఉంటుంది, 4x4 ఉంటుంది. సో టూ వేరియంట్స్లో మనకైతే MG మ్యాక్స్ అవైలబుల్ ఉంటుంది. సో మీరు ఏది కావాలంటే అది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మనం ఫస్ట్ రోలో మనకు ప్రొవైడ్ చేస్తున్న ఫీచర్స్ అవన్నీ కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో ఒకసారి సెకండ్ రోలోని ఎలాంటి కంఫర్ట్ ఉంది, ఎలాంటి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఒకసారి అవి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో లెట్స్ గో టు ద సెకండ్ రో ఆఫ్ MG మ్యాజిస్టర్. మనం సెకండ్ రో ఆఫ్ MG మ్యాజిస్టర్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇక్కడ స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఓపెన్ నాబ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ విండోని కంట్రోల్ చేసుకుని స్విచ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా కార్బన్ ఫినిషింగ్ ఇచ్చి లెదర్ ర్యాప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న బాటిల్ హోల్డర్ ఇచ్చారు. సో ఎక్కడికక్కడ ఈ క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడం వల్ల వెహికల్లో ఆ ప్రీమియంనెస్ అనేది మనకు వెహికల్లో కూర్చున్నప్పుడు కనబడుతుంది. అండ్ అదే కాకుండా మనకి ఇది 3-way ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో ఏసీ వస్తుంది కాబట్టి సో ఇక్కడ కూడా మనకైతే డెడికేటెడ్ స్విచ్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మోడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మీ ఏసీ కావాలి వద్ద కూడా ఇక్కడ నుంచి అయితే ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఆటో పెట్టేస్తే మనకైతే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారు, కూల్ ఫీచర్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. ఆల్మోస్ట్ 220 వాల్స్తో మనకైతే ఇక్కడ ఒక నార్మల్ 3-pin సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఒక 2 టైప్ ఏ సాకెట్స్ చేస్తున్నారు. ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్, ఒక నార్మల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ సో సీటింగ్ కంఫర్ట్ చూద్దాము. సో చాలా బాగుంది. అండ్ థై సపోర్ట్ కూడా చాలా చాలా బాగుంది. కొంచెం ఎక్స్ట్రా కుషనింగ్ అయితే ఇస్తున్నారు మనకి థై సపోర్ట్ చూసుకుంటే. సో ఇవి కూడా మనకైతే వెంటిలేటెడ్ సీట్స్తో వస్తున్నాయి. ఇది కూడా బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో JBL స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనకైతే AC వెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రాబ్ రీల్ విత్ రీడింగ్ లైట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఒక చిన్న హుక్ కూడా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ, బ్లేజర్ హుక్ కూడా. సో పానోరామిక్ సన్ వ్యూ అయితే ఇక్కడ వరకు ఉంది కాబట్టి సో సెకండ్ రోలో కూర్చున్న వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ మన గురించి ఆర్మ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. సో ఇక్కడ ఒక 2 కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రేట్ థింగ్. సో సెంటర్లో కూర్చున్న వాళ్ళకి అండ్ అడ్జస్టబుల్ అడ్రస్ ఇచ్చారు 3 కూడా. సో నో ప్రాబ్లం. ఒకసారి సెంటర్లో కూర్చుందాం ఎలా ఉంటుంది అనేది. కొంచెం కంజెస్టెడ్గానే కూర్చోవాలి. పెద్దవాళ్ళు కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది పడాలి, ఎందుకంటే ఈ AC స్విచ్చెస్ కూడా ఇక్కడైతే మనకు ప్లేస్ చేయడం వల్ల సో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో సెంటర్లో కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం అప్పుగా కూర్చున్న వాళ్ళు ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికీ కొంచెం బెటర్ కంఫర్ట్ ఉంది కూర్చున్నప్పుడు, బట్ సెంటర్లో కూర్చున్న వాళ్ళు కొంచెం ఇబ్బందిగానే ఉంది. అండ్ ఈ చివరి సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా బెటర్ కంఫర్ట్ ఉంది, ఎందుకంటే ఆ సీటింగ్ కంఫర్ట్ కానీ AC వెన్స్ కానీ అండ్ అలాగే మనం కూర్చునే రిక్లైనర్ పొజిషన్లో చాలా చాలా బాగుంది. ఇక్కడ మ్యాగజిన్ కవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది సో సెకండ్ రో అయితే ఈ విధంగా మనకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా థర్డ్ రో ఆఫ్ MG మ్యాజిస్టర్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ రోలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ సీట్ని కొంచెం ముందుకు జరపాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి రండి ఇలాగా. సో ఇప్పుడు థర్డ్ రో అనేది క్లోజ్ చేసి ఉంది కాబట్టి హ్యూజ్ బూట్ స్పేస్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఈ థర్డ్ రో కూడా యూస్ చేసుకుంటే బూట్ స్పేస్ కొంచెం తక్కువగానే ఉంటుంది. సో అదొకసారి మీకు ప్లేస్ చేస్తాను. కొంచెం బ్యాక్కి వెళ్ళిపోండి అలాగా. చాలా కంఫర్ట్ ఉంది. ఓన్లీ చిన్నపిల్లలకి అనుకున్నాను కానీ పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. ఇక్కడ ఒక చిన్న బాటిల్ హోల్డర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు.
అండ్ మిర్రర్ కూడా చాలా పెద్దగా ఉంది. సో లోపల కూర్చున్నప్పుడు కూడా సో బయట నుంచి విజన్ కూడా చాలా బాగుంది. అంటే ఎప్పుడు కూడా థర్డ్ మిర్రర్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంటుంది ఇలాంటి వెహికల్స్లో, బట్ ఇక్కడ కొంచెం పెద్ద మిర్రరే ప్రొవైడ్ చేశారు. అండ్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ కూడా మనకైతే ఇక్కడ పైన ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ రీడింగ్ లైట్స్ కూడా ఒక 2 ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ 3 మెంబర్స్ కూర్చోవచ్చు అంటే డెఫినెట్లీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, బట్ 2 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు థర్డ్ రోలో. అండ్ ఇక్కడ కూడా లెదర్ అండ్ అలాగే అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో థర్డ్ రోలో కూర్చున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఒక 2 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. సో ఫైనల్గా ఫ్రంట్ రోలో ఒక 2, మధ్యలో ఒక 3, లాస్ట్లోకి 2. సో హ్యాపీగా 7 అయితే వెళ్ళిపోవచ్చు. లేదు ఇంకా కంఫర్ట్గా వెళ్ళాలంటే జస్ట్ 6 మెంబర్స్ వెళ్ళండి, ఇంకా బెటర్ కంఫర్ట్ ఉంటుంది. సో ఇది ఫైనల్గా మనకి ఇంటీరియర్ ఆఫ్ ఎంజీ మెజెస్టర్. అండ్ అదే కాకుండా దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే 6 స్టాండర్డ్ సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేఫ్టీలో కూడా మీరు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే మనకి హిల్ హోల్డ్ వస్తుంది, హిల్ డిసెంట్ వస్తుంది, అండ్ అలాగే రోల్ ఓవర్ ప్రొటెక్షన్ వస్తుంది. ఇలాంటివన్నీ మెయిన్ సేఫ్టీ ఫీచర్స్తో. అండ్ అదే కాకుండా ఎడాస్ లెవెల్ 2 కూడా వస్తుంది కాబట్టి మీరు ఏ మాత్రం కూడా వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. బట్ ఎందుకు ఎంజీ మెజెస్టర్ టొయోటా ఫార్చునర్ కన్నా చాలా బెస్ట్ అని కొన్ని ఫీచర్స్లో మాట్లాడుకుంటే, ఎంజీ మెజెస్టర్లోని మోర్ ఓవర్ లోపల ఉన్న కస్టమర్స్కి కానీ బెటర్ ఫీచర్స్ చాలా ఇవ్వడం జరిగింది కంపేర్డ్ విత్ టొయోటా ఫార్చునర్. బట్ ఇందులో మన ఇంజిన్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ఓన్లీ 2 లీటర్స్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజినే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఏది తీసుకున్నా మీరు ఓన్లీ డీజిల్ ఇంజినే తీసుకోవాలి. అండ్ అందులో మనకి 2 వేరియంట్స్ ఉంటాయి ఇందులోని. సో ఆ 2 వేరియంట్స్లో ఒకటి 4x2 వస్తుంది, ఒకటి 4x4 వస్తుంది. సో మీరు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా దీని ఆన్ రోడ్ ప్రైస్, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎవరికన్నా తెలుసానంటే ఎప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఎక్స్పెక్టెడ్ ఒక 45 to 50 lakhs మధ్యలోని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే చాలా తొందరలోనే ఇది ఇంకా మన ముందుకైతే ఇప్పుడైతే జస్ట్ కస్టమర్స్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి దీని అయితే మన ముందుకు తీసుకొచ్చారు. సో చాలా తొందరలోనే సేల్స్ కూడా స్టార్ట్ చేస్తారు షోరూమ్స్లో. సో అప్పుడు మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ కానీ ఆన్ రోడ్ ప్రైస్ కానీ మీకు అప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఎనీవేస్ ఎంజీ మెజెస్టర్లో మీకు ఎలా అనిపించింది? సో టొయోటా ఫార్చునర్కి డెఫినెట్లీ కాంపిటీటర్ అవుతుందా లేదా? సో మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ సిగ్మెంట్లోని చాలా స్పేస్ ఉండిపోయింది. ఓన్లీ ఫార్చునర్ ఒకటే ఉంది. ఒకప్పుడు ఎండీవర్ ఉండేది. సో ఆ ఎండీవర్ కూడా ఇప్పుడు లేదు, స్టాప్ అయిపోయింది మన ఇండియాలో. సో ఇప్పుడు ఎంజీ మెజెస్టర్ వచ్చింది. సో అది ఏ విధంగా ఈ మార్కెట్ని క్యాచ్ చేస్తుందో మనందరం కూడా ఈగర్గా వెయిట్ చేయాలి. సో ఫైనల్ ఒకసారి ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కూడా దీనిలో ఎంజాయ్ చేద్దాం. సో అప్పుడు పర్ఫార్మెన్స్ కూడా మనకి చాలా డీటెయిల్గా తెలిసిపోద్ది. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. లెట్స్ గో.